అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ చేశారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉండబోతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ నబీల్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు. సో, దాని తర్వాత రోహిణి వాళ్ళ మదర్ అయితే వచ్చారు. దాని తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్. బట్ ఈరోజు ఎపిసోడ్‌లో మాత్రం కేవలం నబీల్ వాళ్ళ మదర్‌ది దాంతో పాటు రోహిణి వాళ్ళ మదర్ ఎంట్రీ మాత్రమే ప్లాన్ చేశారు ఈరోజు ఎపిసోడ్‌లో. సో, ఇక ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోతే మాత్రం ఈరోజు ఎపిసోడు సూపర్‌గా మంచి ఎమోషనల్‌గా అనిపించింది నాకైతే పర్టిక్యులర్‌గా. ఎందుకంటే మనం ప్రతి సీజన్‌లో ఫ్యామిలీ వీక్ చూస్తేనే అది మంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ అనమాట. సో, నార్మల్‌గా ప్రతి ఒక్కరు బాగా ఎమోషనల్ అవుతారు. ఇంకా హ్యాపీనెస్ అది తెలియకుండానే అలా ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మనమే ఊహించుకుంటూ ఉంటాం. లైక్ 100 డేస్ తర్వాత మన పేరెంట్స్‌ని కలిస్తే ఎలా ఉంటది? ఒక 70, 80 డేస్ తర్వాత ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అట్‌లీస్ట్ మనం బాగా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా కూడా ఇంటికెళ్ళాక అంటే అమ్మ చేతి వంట అలా తింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటది నార్మల్‌గా. సో, ఇక నార్మల్‌గా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనోళ్ళు గొడవలతో మొదలెట్టారండి. ఏంట్రా బాబు ఫ్యామిలీ వీక్‌లో ఈ గొడవలు అని అనిపించింది నాకు స్టార్టింగ్‌లో. మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుందనేసి అందుకని గొడవలేసుకుంటూ ఉన్నారు. సో, ఆ గొడవ ఏంటంటే మన ప్రేరణ అండ్ గౌతమ్ ఇష్యూ. సో, వీళ్ళది స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ప్రేరణ మెగా చీఫ్ అయిందో అప్పటినుంచి ఈ గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన ప్రేరణ మామూలుగా డామినేషన్ అయితే చూపించట్లేదు. సో, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పనేసి ప్రతి ఒక్కరిని రెస్ట్రిక్టెడ్‌గా ఆడుకుంటుంది అని చెప్పనేసి నా పర్టిక్యులర్ ఒపీనియన్. బట్ ఈరోజు ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, సో, గౌతమ్‌కి చెప్పిన విధానం నార్మల్‌గానే చెప్పినా కూడా గౌతమ్ కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు అని అనిపించింది నాకైతే. సో, ఆయన కొంచెం కూల్‌గా, నిదానంగా మాట్లాడుంటే బావుండు. అంటే నార్మల్‌గా నామినేషన్స్ అప్పుడు లేదంటే మిగతా సమయాల్లో ఓవర్‌గా ఎక్స్‌ట్రాగా మాట్లాడుంటే బానే ఉంటది. కానీ ఇలాంటి సందర్భంలో కొంచెం కూల్‌గా ముందుకు సాగనుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది గౌతమ్ విషయంలో. ఊరికనే ఓవర్ అయ్యాడు, ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు, కోపగించుకున్నాడు అని చెప్పని అనిపించింది నాకు పర్టిక్యులర్‌గా. ఇక మన 'బిగ్ బాస్' అయితే దయాజాలుడు కదా! సో, ఎప్పుడు దయ కలిగిన ఆ హృదయం ఏసుకొని ఉంటాడు. సో, ఇప్పుడు మన నబీల్‌కైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు షుగర్ అనేది ముట్టకూడదు. అదే స్వీట్స్ అనేది ఏది తినకూడదు నబీల్ అని చెప్పనేసి ఏదైతే షరతు విధించాడో మన 'బిగ్ బాస్' దాన్నైతే ఎత్తివేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే సో, ఇంక 10 వీక్స్ అయిపోయింది. ఇక నీకేదైతే పనిష్మెంట్ ఇచ్చారో ఆ స్వీట్స్ తినకూడదు అని చెప్పనేసి దాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పనేసి 'బిగ్ బాస్' అయితే ఇవ్వగానే మనోడు మామూలుగా ఖుష్ అవ్వలేదు. అబ్బా! ఇంక ఎంజాయ్ చేసుకోవచ్చు అది ఇది అన్నీ తినేస్తానని చెప్పనేసి ఫుల్‌గా స్వీట్లు తిందామని అనుకున్నాడు. 'బిగ్ బాసే' 2 టైమ్స్ కన్ఫెషన్ రూమ్‌లోకి, యాక్షన్ రూమ్‌లోకి పిలిచి మరీ స్వీట్స్ అనేది తినిపిచ్చాడు. అప్పుడే సడెన్‌గా మన హౌస్‌మేట్స్ అందరికీ సర్ప్రైజ్‌గా నబీల్ వాళ్ళ మదర్ అయితే ఇంట్లోకొచ్చారు. సో, ఇక్కడ ఫ్యామిలీ వీక్‌లో మెయిన్‌గా హిట్ అయ్యేది అందరికీ తెలిసిందే ఎమోషన్స్. సో, ఆ ఫ్యామిలీ డ్రామా వల్ల ఖచ్చితంగా బాగా హిట్ అవుతది ఈ పర్టిక్యులర్ వీక్ ఫ్యామిలీ వీక్. సో, ఆ లెవెల్‌లో ఇప్పుడు టీఆర్‌పీ పెరుగుతుందా అని చెప్పనేసంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్‌గా కొంచెం హై పిచ్‌లో జరుగుతుంది 'బిగ్ బాస్' ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి. సో, బాగా టీఆర్‌పీ పెరిగే అవకాశం 100% ఉంది. లాస్ట్ వీక్ ఫుల్ ఫైర్‌గా ఉన్నింది అసల ఎపిసోడ్స్ చాలా వరకు. సో, ఈ పర్టిక్యులర్ వీక్‌లో ఫ్యామిలీ వీక్‌తో మొత్తం ఎమోషనల్ డ్రామా తీసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని తీసుకొనొచ్చి ఇళ్ళ ముందు టీవీ ముందయితే కూర్చోబెట్టే అవకాశం అయితే ఉంటది. ఇటువంటి ఎపిసోడ్స్ అన్నీ. సో, ఈ ఎపిసోడ్స్ వల్ల 'బిగ్ బాస్' అంటే ఎప్పుడైతే ఫస్ట్ 9-10 వీక్స్ ఆ లెవెల్‌లో పెరగలేదు, ఆ లెవెల్‌లో టీఆర్‌పీ రాలేదు అని చెప్పనేసి ఉన్నింది కాబట్టి, సో, ఈ 10 వీక్స్ అలా, 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 అలా జరుగుతూ వచ్చింది. బట్ ఇక మీదట చూస్తూ ఉండగా అసలు మామూలుగా చూస్తా ఉండండి. ఎందుకంటే ఫ్యామిలీ వీకు, లాస్ట్ వీక్ బాగా సూపర్‌గా వర్కౌట్ అయింది గొడవలు ఇయన్నీ. ఈ పర్టిక్యులర్ వీక్‌లో ఫ్యామిలీ వీక్‌తో ఆ ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇంకెక్కడికో ఎళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో, నబీల్ వాళ్ళ మదరు అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి నబీల్ గురించి నబీల్‌కి కొన్ని ఇన్సైట్స్ ఏదైతే ఇచ్చిందో అది ప్రాపర్‌గా ఉందని అనిపించింది. ఎందుకంటే నార్మల్‌గా నువ్వు బాగా ఆడుతున్నావు ఇంకా అలానే కంటిన్యూ చెయ్యి. ఎప్పుడు గొడవలు పెట్టుకోకు, ఎక్కువ గొడవలు పెట్టుకోకు అని చెప్పనేసి మేబీ ఇదొక స్ట్రాటజీ అయ్యుండొచ్చు. సో, వాళ్ళకి ఎలా ఆడుతున్నారు అదంతా బయట నుంచి చెప్పకూడదు కాబట్టి, సో, జస్ట్ కొన్ని ఇన్సైట్స్ అలా అలా ఇచ్చి పంపిస్తే చాలా బావుందని అనుకున్నాను. సో, ప్రాపర్ ఇన్సైట్స్ అయితే ఇచ్చారు. ఇక నుంచి వీళ్ళ గేమ్ మొత్తం మారే అవకాశం 100% ఉంది. మీరు గమనించినట్లయితే ప్రతిసారి ఫ్యామిలీ వీక్‌లో వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ గేమ్ 100% చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. టాప్ 5లోకి వచ్చే అవకాశం 100% ఉంటది. ఎందుకంటే సో, నార్మల్‌గా కొంతమంది కంటెస్టెంట్స్‌కి బయట ఫ్యాన్ బేస్ ఉండొచ్చు. అదంతా వాళ్ళకి తెలీదు లోపల.
వాళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు మన పేరెంట్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారనమాట. లైక్ "నువ్వు ఇట్లా ఆడుతున్నావు బయట బాగా, ఇట్లా వాళ్ళు పేరదంతా చేస్తున్నారు." అది ఇది మాట్లాడుకున్నారనుకోండి. మనకి అదొక సాటిస్ఫాక్షన్ వస్తది. దాంతో పాటు ఒక ధైర్యం అనేది వస్తది. ఓకే. బయట మనకు జనాలున్నారు కాపాడేదానికి. మనం ఇంకా వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. ఇంకా వాళ్ళని మనమేంటో చూపించుకోవాలి అనేసి. ఇంకోటి పలానోళ్ళతో ఉండు, పలానోళ్ళతో ఉండొద్దు అని చెప్పనేసి కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. దానివల్ల కూడా 100% ఉపయోగం అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా మన 'పృథ్వీ', 'విష్ణు' కేటగిరీయే తీసుకున్నాం అనుకోండి. సో, ఇప్పుడు ఎక్కువ నువ్వు 'పృథ్వీ' మీదే ఫోకస్ చేస్తున్నావు. నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి. అప్పుడే ముందుకెళ్తావు అని చెప్పనేసి వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పిందనుకోండి. ఇప్పుడు మన 'విష్ణుప్రియ' మొత్తం గేమ్ చేంజ్ చేసుకొని ఓకే. మనం ఇంకా టాస్క్‌లన్నీ మన ఎఫర్ట్స్ పెట్టి ఆడుదాము. ప్రతి ఒక్క దాంట్లో మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ముందుకెళ్దాము అని చెప్పనేసి 'పృథ్వీ' గోలంతా వదిలేసిందనుకోండి. 'విష్ణుప్రియ' టాప్ 5లోకెళ్ళినా ఆశ్చర్యం లేదు. కానీ ఆమె అయితే మామూలుగా నేను 'పృథ్వీ' తింటే తిన్నట్టే, 'పృథ్వీని' చూస్తే నాకు తినేసినట్టు అనిపిస్తది. అది ఇది అని చెప్పనేసి ఏదంటే అది మాట్లాడుతా ఉంటది. సో, ఏంటంటే ఇట్లా ఫోకస్ అనేది ఒకరి మీద పెట్టకుండా మన గేమ్ ఎందుకొచ్చాం 'బిగ్ బాస్' హౌస్‌లోకి, ఎలా ముందుకు సాగాలి అని చెప్పనేసి ఆ ఇన్సైట్స్ ఏదైతే ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారో దాన్ని తీసుకొని ముందుకు సాగితే మాత్రం 100% ముందుకెళ్ళే అవకాశం ఉంటది. టాప్ 5లో కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఇక మన 'బిగ్ బాస్' అయితే టాస్క్ అయితే పెట్టేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్. ఇదేంట్రా బాబు మధ్యలో ఫ్యామిలీ వీక్ అంటున్నారు, మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అంటున్నారా? ఈ వీక్ అయితే చీఫ్ టాస్క్ ఉండదు. సో, చీఫ్ టాస్క్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అనేది 100% పెడుతూనే ఉంటారు. సో, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు బాగా నచ్చారు? ఈ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లో మిమ్మల్ని ఎవరు బాగా ఎంటర్‌టైన్ చేశారో కామెంట్‌లో అయితే తెలపండి. ఆబ్వియస్‌లీ నాకైతే ఈసారి 'టేస్టీ తేజ' అండ్ 'అవినాష్' కుమ్మేశారని చెప్పాలి. మామూలుగా పెర్ఫార్మ్ చేయలేదు. దాంతో పాటు 'గౌతమ్' కూడా చాలా చక్కగా చేశాడు. డీసెంట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. సో, ఇక నామినేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే హౌస్‌లోకొచ్చిన తర్వాత పేరెంట్స్ ఖచ్చితంగా అందరికీ సపోర్టివ్‌గానే మాట్లాడతారు. ఎవరితోనైనా సపోర్టివ్‌గా మాట్లాడట్లేదు అని చెప్పనంటే ఖచ్చితంగా వాళ్ళ ప ఎవరికైతే పిల్లలున్నారో వాళ్ళ పిల్లలకి లేదా అవతల వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా గొడవ జరుగుంటే అప్పుడు కొంతమంది లైట్‌గా వద్దులే వీళ్ళతో మాట్లాడొద్దు అది ఇది అని చెప్పనేసి పెట్టుకుంటారు తప్ప, మాక్సిమం ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చి అందరితో ఈవెన్ గొడవలు జరిగినా కూడా ఆ కంటెస్టెంట్స్‌తో ఎళ్లి మాట్లాడే అవకాశం 100% ఉంటది. దానికి కారణం ఏంటంటే, సో వాళ్ళని తక్కువ చేసి గానీ, లేదంటే వాళ్ళతో నెగెటివ్ వైబ్స్ పెట్టుకునేటట్లు లోపలికెళ్లారనుకోండి, ఆ ఫ్యామిలీస్ బయట పేరు ఎలా ఉంటది? అరే! వాళ్ళ మదర్ చూడరా ఇట్లా వచ్చారు, ఏమీ మాట్లాడలేదు. అలానే గ్రడ్జ్ పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లల్ని ఏదో అన్నారని చెప్పనేసి అని అనుకుంటారు. కాబట్టి ఎవ్వరొచ్చినా కూడా ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఫ్యామిలీస్ అంతా బయట చూస్తూ ఉంటారు కాబట్టి సరేలే ఒకానొక సమయంలో మన కూతురికి ఏదైనా హెల్ప్ చేసింది, మన కొడుక్కి ఏదైనా హెల్ప్ చేశాడు కాబట్టి మనం గూడా ఎళ్ళినప్పుడు మంచిగా ఉండాలి అని చెప్పనేసి ఉంటారు తప్ప ఎవ్వరు అయ్యో! ఇది ఇట్లా చేసింది, అది అట్లా చేసింది, వాడు అట్లా చేసినాడు, వీడు ఇట్లా చేసినాడు అని ఎవ్వరు చెప్పుకోరు. ఉంటే ఇంట్లో చెప్పుకుంటారు తప్ప బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత నాణ్యంగా, అన్యోన్యంగా ఉన్నట్టే చూపించుకుంటారు ఖచ్చితంగా. ఎవరైనా అంతే. ఎవ్వరి పేరెంట్స్ అయినా అంతే. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ అంత పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళినప్పుడు ఆబ్వియస్‌గా ఇంక వేరే దారే ఉండదు ఖచ్చితంగా. ఇక రోహిణి వాళ్ళ మదర్ అయితే వచ్చేసారు. అస్సల ఎక్స్‌పెక్ట్ చేసింది నేనేంటంటే, నార్మల్‌గా మంచి టాప్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ అని చెప్పనేసి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అంతా తీసుకొస్తారేమో అని చెప్పని ఎక్స్‌పెక్ట్ చేశాను. లైక్ ట్రెండింగ్‌గా ఉండేవాళ్ళు. లాస్ట్ టైమ్ మీరు గమనించినట్లయితే 'శోభా శెట్టి' వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని రివీల్ చేయడం. దాంతో పాటు మన ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రావడం. సో, ఇట్లా ఎవరైనా వీళ్ళు పలానోళ్ళు వస్తే మంచి హై క్రియేట్ అవుతది అని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటోళ్ళు ఎవరైనా వస్తారని చెప్పాను. మాక్సిమం అందరూ ఫ్యామిలీసే తీసుకొనొచ్చారు. సో, మన రోహిణి వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది. ఆమె చాలా ఎంటర్‌టైన్‌మెంట్. సో, నార్మల్‌గా ప్రతి ఒక్కరితో అలా కలిసిపోయి మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె అందరితో ఫ్లూయెంట్‌గా బయట ఎలా చెప్తుందంటే ఎక్స్‌ట్రోవర్ట్ ఎలా మాట్లాడతారు నార్మల్‌గా. ఇది మనోళ్ళే అని చెప్పన్నట్టు ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వడం. వాళ్ళ అన్న కొడుకంట ఆ బుడ్డోడు రావడం. సో, ప్రతిసారి ఖచ్చితంగా చిన్న పిల్లలనైతే తీసుకొచ్చే అవకాశం 100% ఉంటది. దానివల్ల క్యూట్ మూమెంట్స్. సో, చిన్న పిల్లల్ని చూస్తేనే చాలా మందికి నచ్చుతుంది. ఇంకా సీజన్ చూసేవాళ్ళు, ఎపిసోడ్ చూసేవాళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది కాబట్టి, సో, అందరికీ చాలా బాగా అనిపించింది. ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం సూపర్‌గా ఉంటది ఖచ్చితంగా. ప్రతి
ప్రతి సీజన్ ఫ్యామిలీ వీక్ కోసం చాలామంది వెయిట్ చేసే అవకాశం అయితే ఉంటది. సో, తర్వాత ఈ ఫ్రీజింగ్ టాస్క్ తెలిసిందే గదా! ప్రతి సీజన్‌లో ఈ ఫ్యామిలీ డే జరుగుతా ఉంటే, ఫ్యామిలీ వీక్ జరుగుతుంటే ఫ్రీజ్ అవ్వు, అట్ట తిరుగు, ఇట తిరుగు అని చెప్పనేసి చేస్తూనే ఉంటారు. అదైతే జరుగుతూనే ఉంటది. సో, యష్మి వాళ్ళ ఫాదర్ వస్తున్నట్టు హింట్ అయితే బిగ్ బాస్ అయితే పంపించారు. సో, నామినేషన్స్‌లో 6 మందున్నారు. మీరెవరికి ఓటేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.